నేను ఆడికి వచ్చినప్పుడు మీ టీముని చూసినప్పుడు అనిపించింది, ఈ చందుని చూస్తే చందు మంచిగా బలిసిన కోడి లేకుంటాడు, అందుకే కోడి ఇష్టం మనోనికి. మొత్తం కోడిని పెట్టినా అట్లనే తింటాడు, ఒకటే పారి వచ్చిన. పాపం చందు ఆరా ఉంటుంది దాని మీద, తినాలి అని ఉంటుంది, తినడు, నాకు ఇంత తింటాడు అంతే. ఆ తినాలని ఉంటుంది తప్ప తినడు. వండు అవన్నీ మనోనికి చాలా ఇష్టం. ఆయనకు జాయ్ఫుల్ అంటే నలుగురితో ఉండడం, నలుగురితో ఎంజాయ్ చేయడం, వాళ్ళు నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఫీల్ అవ్వడం అతనికి బాగా ఇంట్రెస్ట్ తనకి. ఇంకా రాజు కూడా చిన్న పిల్లగానికి పెద్ద బరువు పెట్టినావు, మోతే బరి మోతుకోలు. అదే నేను గదే కథ కదా, నా అన్నదమ్ములు లేక ఇద్దరం కలిసి పని చేసినాం, చాలా మంచి మెతుకోడే మనోడు. కానీ డౌట్ రాలేదా ఇంత పెద్ద వేసాము పిల్లగానికి ఇచ్చుడు అని? మనం 10 సంవత్సరాల జర్నీ అన్న. అనిల్ ఏం చేయగలుగుతాడు, రాజు ఏం చేయగలుగుతాడు, చంద్ ఏం చేయగలుగుతాడు, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ వీక్నెస్ మనకు ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. ఒకసారి వాళ్ళను ఇంకొద్దిగా కొత్తగా ప్రయోగం చేద్దాం, కొత్తది ఇంకోటి వెలికిదిద్దాం, ఊకే సంథింగ్ సేమ్ ఉంటే మనకు కూడా కిక్ ఇవ్వదు కదా, కొద్దిగా డిఫరెంట్ ఇస్తే మనకు కూడా కిక్ అనిపిస్తుంది. సో అట్లా ప్రయోగం చేసినాం మనం. అయితే ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు బండిలో పెట్రోల్ వచ్చిందాకా నడవదే, ఏదైనా కూడా అందులో ఇంత ఖర్చు కావాల్సింది. ఈ సినిమాకు కూడా బాగానే ఖర్చు అయింది కదా, మరి మనం చూస్తేనేమో మాకు ఇంత అవుతుంది అనుకున్నప్పుడు ఎవరు సపోర్టింగ్ ఎక్కువ వచ్చింది? మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేసేటప్పుడైతే మేమే చేస్తామని చెప్పేసి ముందరికి వచ్చినాం అన్న. ముందరికి వచ్చేసిన తర్వాత స్టోరీ చూసి అది చేసిన తర్వాత ఇంకా బెస్ట్గా చేద్దామని చెప్పి జీవాళ్ళు అన్నారు మనతో. అన్న తర్వాత అంత మనం చేసేటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తే మనం క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, చేసుకోవచ్చు, ఇంకొద్దిగా మనకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా ప్రొడక్షన్లో. దానికని చెప్పేసి ఎవరిని మనం చూద్దామా అని చెప్పేసి అంటే మనకు మధురా శ్రీధర్ గారు అడ్జస్ట్ ఉండే. మధురా శ్రీధర్ గారితో అనిల్నే వర్క్ చేసి ఉండే అంతకుముందు ఒక సినిమాతో, సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక సినిమాలో చేసిండు. అనిల్ ఉండి అన్న మధురా శ్రీధర్ గారు అయితే మనతో పనిచేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం అన్న అని చెప్పేసి అంటే మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ ఇంత పెద్ద బుక్ పట్టుకొని పోయినాం. చూసిన తర్వాత ఫస్ట్ సార్ ఒకసారి చూడండి సార్, చూసిన తర్వాత మీరు అది చేయాలంటే జస్ట్ 2-3 పేపర్ ఇట్లా చూసి అసలు ఏంది ఈ సెల్టెక్స్లా తెలుగులో రాయడం నేను ఎప్పుడు చూసినా, ఎప్పుడో జవాలా చూసినా, నేను మొత్తం తెలుగులోనే రాసిన కంప్లీట్. అంటే మన తెలంగాణ స్లాంగ్ ఎట్లయితే ఉంటుందో అవే పదాలతోటి అవే రాసిన. ఇంగ్లీష్ అనేది కొంతమందికి అవసరం పడుతుంది, అది తర్వాత చూసుకుందాం, మిగతా అంతా దీన్నే రాసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ నా సోల్ అనేది కనెక్ట్ కావాలి కదా, అది చదువుతున్నప్పుడు విన్నప్పుడు అని. సార్ విన్న తర్వాత సేమ్ వైబ్ వినపడ్డది, అబ్బబ్బబ్బా పదాలు ఎంత బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి.